హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఉండే పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అలాగే 2 స్పూన్ల బటర్ కూడా వేసేసుకొని బటర్ మెల్ట్ అయిపోయాక దానిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని అలాగే 2 చిల్లీస్ కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ బౌల్ బఠానీలు వేసుకోవాలి, పచ్చి బఠానీలు. అలాగే ఒక 2 పొటాటోలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యారెట్లు కూడా వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత ఒక 4 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 2 బౌల్ల వాటర్ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 7 to 8 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసేసుకొని ఒకసారి అంతా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, రుచికి సరిపడ సాల్ట్, అలాగే 2 స్పూన్ల పావు బాజీ మసాలా, అలాగే 1 స్పూను ధనియా పౌడర్ వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని పొటాటో స్మాషర్ తోటి ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో కసూరి మేతి ఈ విధంగా నలుచుకొని వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే, బాజీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పావులు కాల్చుకుందాం. దానికోసమని ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని ప్యాన్కి బటర్ అప్లై చేసేసుకొని ఈ పావులు సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు బాజీ సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా ఆనియన్స్తో సర్వ్ చేసామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.